నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా. 6 ముఠా సభ్యులను అరెస్టు చేసిన నగర పోలీసులు. బోడుప్పల్లో అభివృద్ధి పనులను ఆపేసిన కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆరోపించిన మంత్రి మల్లారెడ్డి. కర్ణాటకలో రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్. ధ్వజమెత్తిన దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షుడు కోటపాటి. తాను గెలిస్తే వరద ముప్పు కాలనీ సమస్యలపై మొదటి సంతకం. మేడ్చల్ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుధీర్ రెడ్డి వినూత్న ప్రచారం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా చేస్తున్న 6 ముఠా సభ్యులను నగర పోలీసులు అరెస్టు చేశారు. జాయింట్ సిపి గజరావ్ భూపాల్ మీడియాకు వెల్లడిస్తూ, ఈ ముఠా మీ సేవా సెంటర్ సబ్ రిజిస్టర్ లో ఉన్న డేటాను తీసుకొని మోసం చేస్తుందని తెలిపారు. వీరు తీసుకున్న డేటాలో ఫింగర్ ప్రింట్స్ తీసుకొని మోసం చేస్తున్నారని, నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదును డ్రా చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దాదాపు ఈ ముఠా 200 నుండి 300 లావాదేవీలు జరిపారని, 4 రోజుల్లోనే నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా 10 లక్షలు డ్రా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. पेमेंट सिस्टम्स जो आजकल इंट्रोड्यूस हुए, जिससे छोटे छोटे रकम कम निशानी से ट्रांसफ़र हो सकती है, इसको इसमें एक गैंग को हैदराबाद साइबर क्राइम पुलिस स्टेशन आधार कार्ड और उनके बायोमेट्रिक जो फिंगरप्रिंट होते हैं उनको वहाँ से उनसे लिए परचेज किए वहाँ से। और ये भी इलीगल है, डाटा उसको प्रोटेक्ट करने की जिम्मेदारी उस फिंगरप्रिंट्स को एक मिशन कलेक्ट చేసుకుని ఒక ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్లో మర్చెంట్గా రిజిస్టర్ అయ్యి దాని ద్వారా ఈ కొంతమంది అకౌంట్స్ ఉన్నటువంటి డబ్బులు కొట్టేయడం అనేటువంటిది ఇది ఒక కొత్త ఇది అనుభవం అని చెప్పుకోవచ్చు. మనకి మీ సేవలో ఆధార్ నెంబర్స్ అవన్నీ సంపాదిస్తున్నారు. అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఫింగర్ ప్రింట్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఆ ఫింగర్ ప్రింట్స్ని డెవలప్ చేసి ఒక ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ అనేవి వచ్చాయి. అక్కడ ఆధార్ ఎనేబుల్ దాంట్లో ఏంటంటే ఫింగర్ ప్రింట్ వేసి మనీ ట్రాన్స్ఫర్ చేసే విధానం. ఇది రూరల్ ఏరియాస్కి ఈ మధ్య చాలా పాపులర్ అయింది. దాంట్లో వీళ్ళే ఒక వెండర్గా రిజిస్టర్ అయ్యి ఒక అలాంటి సర్వీసెస్ ఎనేబుల్ చేసుకుని ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో ఆ ఫేక్ ఫింగర్ ప్రింట్తో దాని మీద ఈ మెషిన్ మీద చేసే మనీ ట్రాన్స్ఫర్ అయ్యి ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు. దీని డీటెయిల్స్ మన డీసీపీ కవిత గారు చెప్తారు. యాక్చువల్గా మనకి ఒక కంప్లైంట్ వచ్చింది, ఫినో పేమెంట్. ఇతను మెయిన్ ఈ కేసు అంతట్లో కూడా ఇతను మాస్టర్ మైండ్ అనమాట. ఇతను రఫీ వీళ్ళు కలిసి ఏం చేశారంటే ఇదంతా స్టడీ చేసి ఈ రిమైనింగ్ అక్యూజ్డ్ వీళ్ళ దగ్గర నుంచి నరేంద్ర అనేవాడి దగ్గర నుంచి ఎస్ఆర్ఓ ఆఫీస్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈకేవైసీ అని చెప్పేసి డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. ఆ ఈకేవైసీ డేటాబేస్ని మీ సేవా సెంటర్ ద్వారా వీళ్ళు ఒక పెన్ డ్రైవ్లో సంపాదించారు. ఒక్కో డేటాకి 40 రూపీస్ చొప్పున వీళ్ళు ఛార్జ్ చేశారన్నమాట. ఆ డేటా అంతా తీసుకొని అందులో ఫింగర్ ప్రింట్స్ కూడా ఉంటాయి కస్టమర్స్. సో వీళ్ళు ఏం చేశారు, ఈ మెషిన్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెషిన్స్ కొని యాక్చువల్గా స్టాంప్స్, రబ్బర్ స్టాంప్స్ తయారు చేయొచ్చు. అట్లాగే ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేయడానికి కూడా ఒక జెల్ యూజ్ చేసి, హీటింగ్ మెషిన్ జెల్ యూజ్ చేసి, ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ కూడా దాంతో డెవలప్ చేయొచ్చు అనమాట, ఎవరిదైనా చేయొచ్చు. సో అందులో ఉన్న సాఫ్ట్ కాపీ ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉందో దాన్ని వీళ్ళు డెవలప్ చేశారు. అట్లా ఒక 1000 ఫింగర్ ప్రింట్స్ తయారు చేసుకున్నారు.
తయారు చేసుకొని అవి యూజ్ చేసి యాజ్ కస్టమర్స్ అనమాట. ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ పెడితే ఆ కస్టమర్ ఆపరేట్ చేస్తున్నట్టు AEPS ద్వారా. సో అది ఒక మర్చెంట్ ఐడి ఎవరైతే శ్రీను అని చెప్పారో ఆ మర్చెంట్ ఐడి ద్వారా ఈ ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ చేశారు, విత్డ్రావల్స్ చేశారనమాట. 3-4 డేస్లోనే 10 lakhs విత్డ్రావల్స్ జరిగినాయి. సో ఈ రకంగా ఈ శ్రీను అనే కాకుండా ఇంకా కొంతమంది మర్చెంట్ ఐడీస్ తీసుకొని, అంటే యాక్చువల్గా మర్చెంట్ ఐడి ఎవరికి ఇస్తారు అని అంటే బోడుపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ తో ఏ పని జరగదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోడుపల్ 15వ డివిజన్ ఇన్ఛార్జి రేణుకా రవికుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్డు, బీటీ రోడ్ల గురించి 6 కోట్ల ఫండ్ వచ్చిందని, బీఆర్ఎస్ నేతలు పనులు మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ వారు ఆపేశారని ఆరోపించారు. ఎలక్షన్ తర్వాత ఈ పనులు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రెసిడెంట్లు, వివిధ కాలనీల సెక్రటరీలు, అదే మాదిరిగా మా అన్నలకు, తమ్ముళ్లకు, పత్రికలకు అందరికీ నమస్తే. చాలా సంతోషం. మీకు ఎప్పుడైతే రేణుకమ్మ వచ్చిందో మీకు ఇన్ఛార్జ్గా అప్పటి సంది మీ వాతావరణం మారింది. మీకు పనులు కూడా పర్ఫెక్ట్ అయిపోయాయి. మీకు కరెక్ట్ నాయకురాలు దొరికింది. మీరే అబ్జర్వ్ చేయండి. ఎప్పటికప్పుడు మీ ఇళ్ళ కాడికి వస్తుంది, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తుంది. మీ గణపతి పండుగ కానీ, నవరాత్రుల పండుగ కానీ, బోనాల పండుగ కానీ మీ వద్దకు వచ్చి అన్ని పనులు కూడా చేపిస్తాం. ఇంతకుముందు ఉన్న ఆమె దుర్గమ్మ ఏమి చెప్పలేదు, రాజకీయం చేస్తుండే. అత్త కోడళ్ళు, కొడుకు కలిసి, ముగ్గురు కలిసి రాజకీయం తప్ప ఒక రోడ్ వేపియలే, ఒక లైట్ వేపియలే, పట్టించుకోలే. 3.5 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇక్కడ వెంచర్లు చేస్తారు, అక్కడనే వేసుకున్నారు. నిమ్మడంగా అయిపోయింది. ఈ కాళ్ళని ఎవరు పట్టించుకోలే. వాళ్ళు నా దగ్గర కూడా రాలేదు. ఒక ఇడిచిపెట్టిన ఎడారిని ఇడిచిపెట్టిన లెక్క అయింది. ఇప్పుడు రేణుకమ్మ నేనే ఇన్ఛార్జ్ పెట్టినా. నెక్స్ట్ కార్పొరేటర్ రేణుకా, రుద్రమాదేవి రేణుకా. తప్పకుండా భారీ మెజారిటీతో మీరు గెలిపియండి. ఈమె వచ్చింది అదృష్టం. చూడండి మీరు, 30 కోట్ల రూపాయలు ప్రతి రోడ్డు 6 కోట్ల రూపాయలతోటి ఈ డివిజన్లో మొత్తం షాపింగ్. ఆమె చెయ్యి మంచి అదృష్టవంతురాలు కాబట్టి ఆమె వచ్చేపటికనే 30 కోట్లు, ఈ 6 కోట్లు కూడా ఈ డివిజన్ శాంక్షన్ అయినాయి. మీకు అందరికి కూడా 3 తారీఖు అయిపోగానే ప్రతి రోడ్డు వేపించే బాధ్యత నాది 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 ఈ కార్పొరేటర్. ఆమె చేపియది. ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ ఎంపీ ఉన్నాడు, 4 ఏళ్ళు అయింది రేవంత్ రెడ్డి, ఒక్కనాడు రాలే, ఒక్కదాన్ని పట్టించుకోలే, ఒక 10 లక్షల రూపాయలు వేయలే, ఒక ఇనాగ్రేషన్ మాటలు పెద్ద పెద్ద. ఇక్కడ వచ్చింది ఇప్పుడు నాకు ప్రత్యర్థి జంగయ్య యాదవ్ ఇక్కడనే ఉంటాడు, పక్కకు కద్దకు పెద్ద పైసలు పెట్టి కొనుక్కున్నాడు. నడమంత్రం సరి పేరు మార్చుకుంటూ వదిలేసి పైసలు ఎక్కువైతే పేరు మార్చుకుంటారు. చూడు ఇప్పుడు పెట్టే తల్లిదండ్రులు పేరు పెట్టి మార్చుకుంటారు. ఎవడం నడమంత్రం సరి దొంగ ప్లాట్ల పైసలు ఇవన్నీ ఉంటేనే కదా మార్చుకుంటారు. కాబట్టి వక్ఫ్ బోర్డు పంచాయతీ కంప్లీట్ చేసినా, అందుకే కిరణ్ కుమార్ రెడ్డి నా మీద నమ్మకంతో నా పార్టీలోకి వచ్చిండు. దాని పని చేసేదే మల్లన్న మల్లన్న మల్లన్న. అయ్య పని ఎవడన్నా చేస్తాడు. వక్ఫ్ బోర్డు కాలే నేను చేసిన. కర్ణాటక రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షుడు కోటపాటి నరసింహానాయుడు ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీలను తొంగలో తొక్కేస్తున్నారన్నారు. స్వామినాథన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం లేదని కోటపాటి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో రాజకీయ నాయకుల మాటలు వినకూడదని, రైతుని ఎవరైతే ఆదుకుంటారో అలాంటి వారిని గెలిపించుకోవాలని హితావు పలికారు. నాయకులు కల్లబొల్లి మాటలకు రైతులు మోసపోవద్దని సూచించారు. రైతులను ఆదుకునే పార్టీలకే ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు. కర్ణాటక రాజ్య రైతు సంఘಕ್ಕೆ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘಕ್ಕೆ ರೈತ ಮಹಿಳೆಗೆ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘಕ್ಕೆ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ರೈತರ ಹೋರಾಟಕ್ಕೆ ರೈತ ಚಳುವಳಿಗೆ కర్ణాటక నుంచి కర్ణాటక రాజ్య రైతు సంఘము
అక్కడ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఏ పార్టీకి అనుబంధం కాదు. నాకు గత అనేక సంవత్సరాలుగా తెలుసు. నా పేరు నరసింహం నాయుడు, కోటపాటి నరసింహం నాయుడు. నేను సౌత్ ఇండియన్ ఫార్మర్స్ ఫెడరేషన్కి అధ్యక్షుడిని, అదేవిధంగా తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు. ప్రధానంగా వాళ్ళు హైదరాబాద్కు రావడంలో ఉద్దేశము, కాంగ్రెస్ పార్టీ మరి కర్ణాటకలో అధికారంకు రాకముందు 10 గంటల విద్యుత్ ఇస్తామని మరి కేవలం ఈరోజు 5-6 గంటలు కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించింది. కానీ ఇంతవరకు కర్ణాటకలో అమలు కావడం లేదు. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ ఇచ్చినటువంటి మరి ఏదైతే రికమెండేషన్స్ ఉన్నాయో, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, పెట్టిన పెట్టుబడికి 50% అదనంగా రావాలనేది ఈ రోజు వరకు కూడా దేశంలో అమలు కావడం లేదు. మరి ఎన్నికల సందర్భంగా తెలంగాణ రైతులను జాగృతం చేయడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. మేము వారిని పూర్తిగా సమర్థిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము, అభినందిస్తున్నాము. ఎందుకంటే ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు వాగ్దానం చేస్తాయి, నిలబెట్టుకోవు. మరి అది ఈరోజు కర్ణాటకలో మరి మేము అనుభవిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం, తెలంగాణ రైతులు మరి ఓటు వేసే ముందు ನಾವು ತೆಲಂಗಾಣಕ್ಕೆ ಬಂದಂಥ ಉದ್ದೇಶ ಏನಂದರೆ, ರೈತರು ರಾಜಕೀಯವಾಗಿ ಮೋಸ ಹೋಗಬಾರ್ದು, ರೈತರು ರಾಜಕೀಯ ಅಧಿಕಾರ ನೀಡುವಲ್ಲಿ ಭಾಳ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ವಹಿಸಬೇಕು. ಆ ಕಾರಣಕ್ಕೆ ಏನು ದೇಶದಲ್ಲಿ MSP ಗ್ಯಾರಂಟಿಯನ್ನು ಕೊಟ್ಟಿಲ್ಲ ಯಾವುದೇ ಸರ್ಕಾರ, ಅಂದರೆ ಕನಿಷ್ಠ ಬೆಲೆ ಇನ್ನೂ ಜಾರಿಗೆ ಬಂದಿಲ್ಲ. ಅದು C2+50 ಏನು MS ಸ್ವಾಮಿನಾಥನ್ ಏನು ಫಾರ್ಮುಲಾ ಕೆಳಗಡೆ ಫಿಕ್ಸ್ ಆಗಬೇಕು. ಸೆಕೆಂಡ್ ಒನ್, ಏನು ಕಾಯ್ದೆ ಜಾರಿಗೆ ತಂದರು ಭಾರತ ಸರ್ಕಾರ, ನರೇಂದ್ರ ಮೋದಿ ಅದನ್ನು ವಿಡ್ರಾ ಮಾಡಿದ್ದಾರೆ, ಆದರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟಿ ಇರ್ಬೋದು ಅಥವಾ ಭೂ ಸುಧಾರಣೆ ಇರ್ಬೋದು, ಎಲ್ಲವೂ ಕೂಡ ಅಪಾಯವನ್ನು ತಂದಿಟ್ಟಿದೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಈ ಕಾರಣಕ್ಕೆ ರೈತರು ಎಚ್ಚರ ವಹಿಸಬೇಕಂತ ಹೇಳಿ ರೈತರಿಗೆ ಕರೆ ಕೊಡೋದಕ್ಕೆ ಬಂದಿದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేడ్చల్ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుధీర్ రెడ్డి వినూత్న ప్రచారం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న వరద ముప్పు కాలనీల ప్రజలకు హామీ పత్రాన్ని రాసి ఇచ్చారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని, ఏబీసీడీ వర్గీకరణ జరుగుతుందని తెలిపారు. తాను గెలిచిన వెంటనే వరద ముప్పు కాలనీల ప్రజలకు మొదటి సంతకం చేసి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఏనుగు సుధీర్ రెడ్డి కోరారు. సంస్థలపై ముఖ్యంగా దాదాపుగా 16 కాలనీలు ఈరోజు నీట మునిగిపోతూ ఉన్నాయి. మురికి నీరుతోని, లేకపోతే వర్షం వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ సమస్యపై ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ పట్టించుకోలేని కారణంగా ఈరోజు వాళ్ళ జీవితాలు ఈరోజు నిజంగా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి వారి కోసం ముఖ్యంగా ఈరోజు రాజకీయ నాయకులు అంటే ఈరోజు ఎలక్షన్ టైంలో వచ్చిపోతారు, చెప్పిపోతా ఉన్నారని అనుకుంటారు. కానీ మా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ధర్మం కోసం, దేశం కోసం ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు, మా ఎంపీ అరవింద్ గారు ఎట్లయితే పసుపు బోర్డు గురించి బాండ్ రాసిచ్చి మాట నిలబెట్టుకున్నాడో, నేను కూడా అదేవిధంగా ఆయన ఆదర్శంగా తీసుకొని కిషన్ రెడ్డి గారు కానీ, మా ఈటల రాజేందర్ గారు కానీ, ఈరోజు బండి సంజయ్ గారి నాయకత్వంలో, లక్ష్మణ్ గారి నాయకత్వంలో నేను కూడా మీకు కూడా వాసులకందరికీ బాండ్ రిలీజ్ చేస్తూ ఉన్నాను. సంతకం కూడా చేసిన. నేను ఇక్కడ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటా. నేను వచ్చిన తర్వాత ఈ కాలనీలో నీట మునగకుండా చూసే బాధ్యత నాది. ప్రతి దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈరోజు రోడ్లు కానీ అన్నీ అంటే ప్రజలకు ఏదైతే ఇమీడియట్లీ సమస్యలు ఉన్నాయో అంటే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఈ బాండ్ రాసిస్తూ ఉన్నాను. నేను మాట కోసం నిలబడే వ్యక్తిని, మాట కోసం ఎంతకైనా తెగిడిస్తా. ఈరోజు బీజేపీ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఏబీసీడీ వర్గీకరణ కాబోతా ఉంది. కాబట్టి ప్రజలపై నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో మేయర్ జక్క వెంకరెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఓ తేనె పూసిన కత్తిలాగా ఈరోజు ప్రజలని ఎక్కడ పార్కులు కనిపించినా, ఎక్కడ రోడ్లు కనిపించినా తన మనుషులని అంటే ఒక మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొంతమంది
కొన్ని మీడియాలని పత్రికల్ని మేనేజ్ చేసుకుంటూ ఈరోజు తనకు అనుకూలంగా రాపించుకుంటూ ఒక నిజంగా నియంతలాగా ఈరోజు గుజ్జారిగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాలిస్తూ నిజంగా ఇక్కడ దాచుకో ఇక్కడ సగం తీసుకోవాలి మేయర్ వెంకరెడ్డి, అక్కడ మంత్రి మల్లారెడ్డి నెల కోట్లాది రూపాయలు జరుగుతూ ఉంది. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటి పన్ను తగ్గించడం నేను ఇప్పుడు సైన్ చేస్తూ ఉన్నాను. అంబర్పేటలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు బీజేపీ ప్రచార యాత్రలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబర్పేట్ ప్రజలు బీజేపీని గెలిపించుకునే దిశగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి మద్దతుగా బోడుప్పల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి స్థానిక మేయర్ సాముల బుచ్చిరెడ్డితో కలిసి 20వ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు. ఈ నెల 30న జరగబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి మల్లారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని మంద సంజీవరెడ్డి ఓటర్లను కోరారు. ఉడుపల్లో ఉంటాను. ఊర్లో విలేజ్లో కూడా నేను సర్పంచ్గా చేశాను పోయిన సంవత్సరం. నేను మనం ఇలా ఉన్నామంటే కేసీఆర్ వల్లనే ఇట్లా ఉన్నామండి. మనము అసలు నీళ్ళు వాటర్ అసలు ఎట్లా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాగా, కేసీఆర్ వచ్చిన తర్వాత వాటర్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఇన్సూరెన్స్ ఇప్పుడు విలేజ్లలో చనిపోతే 10వ రోజు వరకే డబ్బులు పడుతున్నాయి మనకి అకౌంట్లో. ఇన్సూరెన్స్, బీమా ఇవన్నీ మనకి కళ్యాణ పథకం అనంగా, ఇప్పుడు అనంగా రైతు బంధు, అసలు రైతు బంధు మెయిన్ అండి. ఇవాళ వర్షాలు లేవు, మనకి ఎలా బతుకుతుందో. 20వ డివిజన్ రాఘవేంద్ర కాలనీకి వచ్చినాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం పనులు చేసింది ఇక్కడ మహిళ అమ్మ తల్లి చెప్పింది ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం పని చేసింది, టీఆర్ఎస్ వచ్చినాక ఎంత మంచిగా సుఖంగా నీళ్ళు తాగుతున్నాం, వాటర్ ఇంటింటికి వాటర్ వస్తున్నది. మళ్ళా రైతులకు వాటర్ 24 గంటలు కరెంట్ ఉన్నది, మంచిగా వాటర్ ఉన్నది, మంచిగా రైతు బీమా ఇస్తుడు కేసీఆర్ సారు. అన్నీ మనకు రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్యం కానీ ఇవన్నీ 360 పథకాలు పెట్టిండు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి అయినాక మన కేసీఆర్ సారు ఇంకా గ్యాసు 400, రైతు బీమా కూడా 16 లక్షలు. అప్పుడు ఇంకేందంటే ఇంకా చెప్పుకుంటే ఇంకా బాగా 20వ డివిజన్
లో రాఘవేంద్ర కాలనీలో మరి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్ పాండంగ గారు, రమేష్ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లందరూ, స్థానిక లీడర్లందరూ కూడా మరి పెద్ద ఎత్తున 20 డివిజన్లో మరి స్పందన చాలా బాగుంది. ఇప్పుడే చూశారు ఒక మహిళా సోదరమని. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకు చేరినాయి కాబట్టి మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. మరి 2014 అంత ముందు 150 ఉన్న ఆసరా పింఛన్లు ఇలా 2000 రూపాయలు ఉంది. అదేవిధంగా రేపు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే వెంటనే 3000, తర్వాత 5000 రూపాయలు ఈరోజు పింఛన్ వస్తున్న విషయం ప్రజలే చెప్తున్నా ఉన్నారు. 1200 ఉన్న గ్యాసు రేపు పొద్దున కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మరి 400కే ఇస్తా అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి మహిళలకు 18 ఏళ్ళ ప్రతి సోదరి మనకి మరి 3000 మరి వాళ్ళ భృతి ఇస్తా అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రైతు బంధు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా. నిరుద్యోగ రహిత సమాజం కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ పనిచేస్తుందని, రామగుండం నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మన్మోహన్ తమ్మెరా హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఉద్యోగ మేళ ఏర్పాటు చేసి పలు కంపెనీలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అత్యధిక మానవ వనరులను కలిగిన తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఉద్యోగ కల్పననే తమ ఎజెండా అని తెలిపారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థి రాజకీయ పార్టీ నాయకులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీ అనే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సీరియల్ నెంబర్ 6 కన్ఫర్మేషన్ ద్వారా నిరుద్యోగులు ఎంతమంది రాజకీయ పార్టీ విద్యార్థులు రాజకీయ పార్టీ నెంబర్ 6 ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి ఎలక్షన్ల ముందు కావాలి. సీరియల్ నెంబర్ 6 నిరుద్యోగులు అధిక రామగుండంకే పడలేదు. నిరుద్యోగులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలంటే నమస్తే, నేను మన్మోహన్ తమ్మెరా, విద్యార్థుల రాజకీయ పార్టీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిని. ఇవాళ మనకు ఈవీఎం మిషన్లో సీరియల్ నెంబర్ 6 వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే. మా ప్రచారంలో భాగంగా ఇవాళ మార్కండే కాలనీలో షాప్కి తిరిగి ఇవాళ మా పార్టీని ఆదరించండి, మమ్మల్ని ఆదరించడని చెప్పుకోవడం జరుగుతుంది. మా పార్టీ తరఫున నినాదం ఇవాళ నిరుద్యోగ రహిత రామగుండమే ధ్యేయంగా. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా రామగుండంలో అసలు నిరుద్యోగం అనేవాడు ఉండకూడదు అన్న సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. గెలిచిన వెంటనే విద్య, వైద్యం ఇవి రెండు అందరికీ ఉచితంగా అందిస్తామని హామీలిస్తూ, ఒకవేళ నన్ను ఆదరించి గెలిపించినట్టయితే రామగుండం చరిత్రలోనే మొదటిసారిగా డిసెంబర్ 6వ తారీఖున ఒక 30,000 మందికి ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఒక్కటే రోజుగా ఉద్యోగాలు ఇస్తానని కూడా ప్రామిస్ చేస్తున్నా. ఆదరిస్తారని కోరుకుంటూ ఈవీఎం మెషిన్ మీద సీరియల్ నెంబర్ 6 బ్యాట్ గుర్తండి. మన్మోహన్ తమ్మెరా నా పేరు. థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో నూతన కౌకుంట్ల మండలంలోని గోపానపల్లి, పుట్టపల్లి, ఇస్రాంపల్లి, రాజోలి, కౌకుంట్లలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగింది. జై కాంగ్రెస్, జై జీఎంఆర్ అంటూ వారికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. అధికారంలో లేకున్నది. ఈరోజు మీ యొక్క ఆదరణ
ఇంతలా ఉందంటే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధిపై మీ యొక్క విరక్తి ఎంత ఉందో అర్థమవుతుంది. 10 సంవత్సరాల కాలంలో కేవలము మిగులు బడ్జెట్లున్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే మనము మసూరెడ్డి అన్న గారికి పెద్ద ఎత్తున ఓట్లేసి అసెంబ్లీకి పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గ్రామం యొక్క సమస్యలు మీ గ్రామ నాయకులు మాకు ఎల్లప్పుడూ చెప్తా ఉంటారు. పక్క గ్రామమే కాబట్టి మీలో ఒకడినై మీ గ్రామం సమస్యలు ఏమైనా ఉన్నా నా వంతుగా సహకారం అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా, 6 ముఠా సభ్యులను అరెస్టు చేసిన నగర పోలీసులు. బోడుప్పల్లో అభివృద్ధి పనులను ఆపేసిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆరోపించిన మంత్రి మల్లారెడ్డి. కర్ణాటకలో రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్, వశమెత్తిన దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షుడు కోటపాటి. తాను గెలిస్తే వరద ముప్పు కాలనీ సమస్యలపై మొదటి సంతకం, మేడ్చల్ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుధీర్ రెడ్డి వినూత్న ప్రచారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.